హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. భారత్లో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే 2025 అక్టోబర్ నాటికి భారత్లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు 12,000 నుంచి 12,500 మధ్య ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 50 నుంచి 60% పెరిగింది. అయితే బంగారం పెరుగుదలకు అంతర్జాతీయ మరియు దేశీయ కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ట్రేడ్ వార్స్ మరియు రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా మార్చాయి. పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లకు బదులుగా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. సెప్టెంబర్ 2025లో అమెరికా ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు రేట్ కట్ చేసింది. ఇది బంగారం ధరలకు సానుకూలం. తక్కువ వడ్డీ రేట్లు బంగారానికి ఆకర్షణ పెంచుతున్నాయి. అక్టోబర్ మీటింగ్లో మరో కట్ రావచ్చని అంచనా. భారత్లో 86% బంగారం ఇంపోర్ట్ చేస్తాం. డాలర్తో రూపాయి బలహీనపడడంతో ఇంపోర్ట్ ఖర్చు పెరిగింది. ఇది దేశీయ ధరలను బలపరుస్తుంది. దీపావళి, ధన్తెరస్ వంటి పండుగల సీజన్లో భారత్లో బంగారం కొనుగోలు గణనీయంగా పెరుగుతుంది. 2025లో ఈ డిమాండ్ ఇంకా బలంగా ఉంది. పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు కూడా డిమాండ్ పెంచుతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగడంతో బంగారం హెడ్జ్గా మారింది. ఆర్బీఐ మరియు ఇతర కేంద్ర బ్యాంకులు బంగారం రిజర్వ్లను పెంచుతున్నాయి. ఇది గ్లోబల్ డిమాండ్ను ఊరటగా చేస్తుంది. భారత్లో గోల్డ్ ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్ వంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు పెరిగాయి. 2025లో ఈ ఇన్ఫ్లోలు 36% పెరిగాయి. ఇది ధరలను మరింత ఊరటగా చేస్తుంది. దీపావళి తర్వాత కొంచెం కన్సాలిడేషన్ రావచ్చు, కానీ గోల్డ్ టెన్షన్ కొనసాగితే 10 గ్రాముల బంగారం 1,20,000 నుంచి 1,22,000 వరకు చేరొచ్చు. 2026లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొనడం కంటే తగ్గినప్పుడు కొనడమే మంచిది.